సుకుమారమైన భావాలు మన యువతీ యువకులకి ఇవాళ మనసులో నిండేలా చేయాలమ్మా. అదే మనసు పూచిన వెన్నెల పూలు. అప్పుడు వీళ్ళు రకరకాల అహంకారాలతో కాపురాలు పోగొట్టుకుంటున్నారే, ఆ ఆందోళనకి పరిష్కారాలు లభిస్తాయి. అందరి హృదయాల్లో చిన్న పెద్ద యువతీ యువకుల్లోనేమో ప్యాకేజీ లీకేజీ గొడవ, అహంకారాలు గొడవ. పెద్దవాళ్ళకి ఏమిటో ఒంటరితనం వచ్చేసింది. ఈ ఒంటరితనం చేయించినా ఈయనకి తెలియదు. ఆ ప్రేమ నిలబెట్టుకోవడం వాళ్ళకి తెలియదు. ఆ పనిని, కాపురాన్ని, జీవితాన్ని మేనేజ్ చేసుకోవడం, సమన్వయం చేసుకోవడం తెలియదు. అదే ఇందాక ఇంద్రుడు చెప్పిన శ్లోకం, ధర్మంచార్థంచ భూమం ధర్మంచార్థంచ కామంచ ఏషాం చింతయతాం మతి. ధర్మార్థ కామాలలో దేనికి లోటు లేకుండా దేని సమయం దానికి కేటాయించేవాడు ఉంటాడే, ఇక ఇతర కోరికలు ఏవీ లేకుండా వాడికి నేను నమస్కారం చేస్తాను. అన్నీ చేయించండి. ఉద్యోగం చేసుకోవచ్చు, సంసారంలోనూ ఆనందంగా ఉండొచ్చు, మధ్యలో అన్నమయ్య కీర్తనలు పాడుకోవచ్చు. దేని సమయం దానికి కేటాయించాలి. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టాలి, వేరే ఏవి ఆలోచించద్దు.